హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం ద హంట్ ద రాజీవ్ గాంధీస్ అసాసినేషన్ కేస్ అనే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయండి. ఒక్కో ఎపిసోడ్ 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ మధ్యలో ఉంటాయి. ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయినంత వరకు కూడా ఒక్క సీన్ కూడా మినిమం అంటే మినిమం కూడా బోర్ కొట్టలేదండి. సిరీస్ స్టార్ట్ చేయడమే డైరెక్ట్‌గా కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని స్టార్ట్ చేసేస్తారు. దాని తర్వాత ఆ కేసు ఎలాగా ముందుకెళ్ళింది, సిట్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, అండ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేదంతా కూడా సూపర్‌గా మనకు చూపిస్తారండి. అంతే కాకుండా క్రిమినల్స్‌కి సంబంధించి బ్యాక్ స్టోరీ కానీ, వాళ్ళ యొక్క ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్స్ గానీ, అవన్నీ కూడా ఎక్సలెంట్‌గా మనకు పోర్ట్రే చేశారు. ఈ సిరీస్ మొత్తంలో సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్ అండ్ సెవెంత్ ఎపిసోడ్ అయితే మాత్రం గ్రిప్పింగ్ నరేషన్‌తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేశాయి. ఒక్కో ఎపిసోడ్ ముందుకెళ్తున్న కొద్దీ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ పర్స్‌పెక్టివ్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ క్లూస్ కనుక్కునే విధానాన్ని, ఇన్వెస్టిగేషన్ పోర్షన్‌ని మనకి చాలా బాగా చూపించారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్స్ కన్నా, ఒకప్పుడు అంటే 1980s అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగేది అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారండి మనకి. టెక్నికల్‌గా కూడా ఈ వెబ్ సీరీస్ బ్రిలియంట్‌గా ఉందనే చెప్పొచ్చండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ గానీ టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. ఒక 5 అవర్స్ అలాగా 1980స్‌లోకెళ్ళొచ్చిన ఫీలింగే క్రియేట్ అయిందండి. యాక్టర్స్ కూడా చూడ్డానికి చాలా మందుంటారు. కానీ ఒకళ్ళకి మించినోళ్ళు ఒకళ్ళండి. ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ డెలివర్ చేశారు. రాజీవ్ గాంధీ గారి కేస్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే గ్రిప్పింగ్ నరేషన్‌తో మైండ్ బ్లోయింగ్ సీరీస్ మన ముందుకు ప్రెజెంట్ చేశారండి ఈ టీమ్ అందరూ గూడా. నా వరకైతే మాత్రం ఈ వెబ్ సీరీస్ చూస్తున్నంత సేపు కూడా 6 అవర్స్ వర్త్ అనే అనిపించిందండి. ఎక్సలెంట్ రైటింగ్ ఉంది. గ్రిప్పింగ్ నరేషన్ ఉంది. ఇంకా కంప్లీట్‌గా చెప్పాలి అంటే ఈ సీరీస్ మొత్తంలో ఒక్క సీన్‌లో కూడా సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా రియాలిటీకి చాలా దగ్గరగా ఒకప్పుడు జరిగిన మన హిస్టరీని కళ్ళకి కట్టినట్టు మన ముందు ప్రెజెంట్ చేసిన ఈ టీమ్ మొత్తాన్ని ఎంత అభినందించినా తక్కువే. అదండి 'ద హంట్ ద రాజీవ్ గాంధీస్ అసాసినేషన్ కేస్' అనే వెబ్ సీరీస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఇంకో వెబ్ సీరీస్ ఆర్ మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.